హలో హాయ్ అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్ అండ్ బిట్టు వ్లాగ్స్. ఇదైతే బ్యాంకాక్ డే 5 అనమాట. డే 5 పార్ట్ 1. ఆల్మోస్ట్ చాలా లేట్ అయిపోయింది. ఇంకా ఆ రోజు కూడా మాకు లాస్ట్ డే ఉండే. ఇంకా నేనైతే మార్నింగే వామ్ వాటర్తోనైతే స్టార్ట్ చేసేసి ఇంకా ఫాస్ట్గా ఫ్రెష్ అప్ అయితే అయిపోయి ఇంకా కిందికైతే వచ్చేసినాము బ్రేక్ఫాస్ట్ కౌంటర్కి మేము ఎప్పుడు కూడా మార్నింగ్ 6 to 10 ఉంటుంది. ఇంకా ఎప్పుడు వచ్చినా కానీ లేట్గానే వస్తున్నాము ఆ ఉన్న 5 days. ఎందుకంటే అక్కడ 6 to 10 ఉంటే 6 to 10:30 ఉంటే మేము 10 o'clock వస్తామన్నమాట. ఇంక ఈరోజైతే మరీ లేట్ అయిపోయింది. వాళ్ళు క్లీనింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేసుకున్నారు. ఇంకా వచ్చిన తర్వాత నేను ఆ రోజు అక్కడ ఏమేమి డిషెస్ పెడతారో కూడా మీకు ఒకసారి చూపిద్దామని చెప్పేసి ఇంకా షూట్ అయితే చేస్తున్నాను. ఫస్ట్ రాగానే 3 జ్యూసెస్ ఉంటాయి. 3 kind of వాటర్ ఉంటుంది. జ్యూసెస్ ఏంటంటే ఆరెంజ్ జ్యూస్ అయితే పక్కా ఉంటుంది. ఇంకా పైనాపిల్ కూడా ఉండే 2 days అయితే. ఇంకా 2 ఏమో వేరే కైండ్ ఆఫ్ జ్యూసెస్ ఉండే. ఇంకా నేనైతే పైనాపిల్ ఆరెంజ్ మాత్రమే తీసుకున్నా. ఇంకా మిగతాదైతే నేను తీసుకోలేదు. ఇంకా అవి ఇంకా వాటర్ ఏమో నార్మల్ ప్లెయిన్ వాటర్, కోల్డ్ వాటర్, ఇంకా డీటాక్స్ వాటర్ ఉంటుంది. అయిపోయిన తర్వాత ఇంకా రైస్, స్టీమ్డ్ వెజిటేబుల్స్ ప్లస్ స్టీమ్డ్ కర్రీస్, రాజ్మా ఇవన్నీ ఉంటాయి. ఇంకా బ్రెడ్ ఆమ్లెట్ ఇది ఒకటే మా ఫేవరెట్ అయిపోయింది అక్కడ. ఇంకా అంటే ఆమ్లెట్ ఒకటి హాఫ్ బాయిల్డ్ తీసేసుకున్న తర్వాత ఇంకా బ్రెడ్ తీసుకుంటాము అంతే. ఇంకా మిగతా ఏ ఐటమ్స్ కూడా మేము ఓన్లీ చూస్తాం అంతే కానీ అసలు టచ్ కూడా చేయం వాటిని. రాజ్మా ఒక రోజు నేను తీసుకున్నా, వైట్ సాస్ పాస్తా కూడా ఉండే కానీ ఇంకా తీసుకోలేము మేము ఆ రోజు. రాజ్మా అయితే ఒక రోజు నాకు రాజ్మా నా ఫేవరెట్ కర్రీ ఉంటుంది. సో ఉండే ఇంకా నేను సరేలే వేసుకుందామని చెప్పేసి రైస్లో వేసుకుంటే అందులో ఉప్పు, కారము, ఆయిల్ ఏముండదు. జస్ట్ అది స్టీమ్ చేసేసి మరి పెడతారో ఏందో తెలియదు. ఇంకా మోమోస్ కూడా ఉండే కానీ ఇంకా అవి కూడా ఏం తీసుకోలేదు. కంప్లీట్గా కూడా హెల్తీ బ్రేక్ఫాస్టే ఉంటుంది. ఇంకా మేము తీసుకునేది అయితే ఆమ్లెట్, హాఫ్ బాయిల్డ్ ఆమ్లెట్ తీసుకుంటాము. ప్లస్ ఏమో బ్రెడ్ తీసుకుంటాము. అది దాన్ని కూడా టోస్ట్ చేసుకోము, టోస్టర్ ఉన్నా కానీ. ఇంకా బ్రెడ్ పుడింగ్ ఉంటుంది ఇక్కడ. బట్ ఆ రోజు ఇంకా అది అయిపోయింది. బట్ లోపల వాళ్ళ దగ్గర ఉంటుంది, కావాలి అని అంటే తీసుకొచ్చి ఇస్తారు మనకి. ఇంకా తెప్పించుకున్నాము. ఇంకా కెలాగ్స్ ఉంటుంది కానీ కాన్ఫ్లెక్స్ అవి కూడా మేము ఏమైతే తీసుకోలేదు. నార్మల్ ఇది బ్రెడ్ ఇంకా ఫ్రూట్స్ మార్నింగ్ అయితే ఇంకా తీసేసుకుంటాం అనమాట. తీసుకున్న తర్వాత పిల్లలకు కొంచెము పాలు ఇచ్చేసి లేదు అని అంటే జ్యూసెస్ ఇస్తాం. ఆరెంజ్ జ్యూస్ అయితే అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది. ఇంకా పైనాపిల్, వాటర్ మెలన్, ఇంకొక కైండ్ ఆఫ్ ఫ్రూట్ కూడా ఉంటుంది. ఒక్కొక్క రోజు పపాయ పెడతారు, బనానా పెడతారు. బట్ అవేమో ఆప్షనల్ ఉంటాయి. బట్ ఇవి రెండైతే కంపల్సరీ ఉంటాయి అనమాట. అవి తీసుకున్న తర్వాత ఇంకా ఒక 2 days అయితే ఇంకా వీళ్ళకి పాలు, కాఫీ మా హస్బెండ్కి ఇచ్చేసిన. ఇంకా నేను జ్యూస్ తీసుకున్నా, ఆరెంజ్ జ్యూస్. ఇంకా అదైతే ఎంత ఫ్రెష్ జ్యూస్ ఉంటుంది అంటే ఇంకా అందుకని చెప్పేసి ఇంకా పిల్లలకి మాకు కూడా అవే ఇచ్చేసి తీసుకొని ఇంకా బ్రేక్ఫాస్ట్ అయితే ఇంకా ఫినిష్ చేసేసినాం అనమాట. ఇంకా అదే ఇది స్వీట్ కార్న్, బ్రెడ్ పుడింగ్, జామ్ బ్రెడ్, ఇక ఫ్రూట్స్, ఇవి రెగ్యులర్ బ్రేక్ఫాస్ట్. ఇంక ఇవైతే తీసుకొని ఇంకా తిన్న తర్వాత ఇంకా మాదైతే క్యాబ్ వచ్చేసింది. ఈరోజు నూగ్నంచ్కి వెళ్ళేది ఉందన్నమాట. అది 30 kilometers ఉంటుందంట. ఇంకా అక్కడికైతే ఇంకా స్టార్ట్ అయిపోయినాం. ఇక్కడ నుంచి అయితే 30 kilometers ఉంటుందంట. ఇక ఆడికి పోయిన తర్వాత ఈ టైంలో బీచ్లో కూర్చోవాలని చెప్పడం 12 గంటలకు చూడు నువ్వు మస్తు ఉంటుంది. ఎండ బాగుంటుంది కదా. అంటే ఆ టెంట్లు ఉంటాయి కదా, కేరళ టైప్ లెక్క. ఆ టెంట్ నిన్న అయినా కొరల ఐలాండ్లో కూర్చున్నాం కదా. అది టెంట్ అంటే 0.5. వచ్చేసినామా? 30 kilometers చాలు. ఇట్లుంటే నడుచుకుంటా పోనీకి కూడా పెద్ద ఇబ్బంది అనిపించదు. ఆ వ్యూ చూసుకుంటూ వస్తుంటే కూడా మస్తు ఉండే మొత్తం సైడ్ల పొంటి చెట్లన్నీ. ఇక ఫైనల్గా అయితే ఇంకా వచ్చేసినాం అనమాట. అంటే ఈ అట్మాస్ఫియర్ని చూడంగానే వచ్చేసినామేమో అనిపించింది. బట్ అది ఆల్మోస్ట్ ఒక 10 kilometers ముందు నుంచి కూడా ఫీల్ ఉండే మనకి. అంటే ఆ చెట్లు, డిఫరెంట్ కైండ్ ఆఫ్ ట్రీస్ అవన్నీ. ఇంకా రామాయణ్ వాటర్ ఫాల్స్ కూడా అక్కడనే ఉండే అనమాట. ఇంకా దాన్ని చూసి ఇంక వచ్చేసినామేమో అనుకున్నాము. ఇంకా ఫైనల్గా అయితే వచ్చేసినాము. వచ్చిన తర్వాత ఇంకా మా పర్సన్ అయితే ఇంకా ఆయన టికెట్స్ తీసుకోవడానికి అయితే లోపలికి అయితే ఇంకా ఎంటర్ అవుతున్నాడు. ఇంకా ఆయన మేము కూడా ఫాలో అయిపోతున్నాం అనమాట. అయిన తర్వాత దీనికైతే మాకు ఆయన 5,000 ఛార్జ్ చేసిండు. అరౌండ్ 6,000 ఏదో అడిగితే మా హస్బెండ్ 5,500 ఇస్తా అని చెప్పిండు. కానీ అక్కడికి వచ్చిన తర్వాత టికెట్ రేట్స్ చూసుకుంటే ఇంకా నేను షాక్ అయినా.
ఎందుకు అనేసి అని అంటే మాకు 1500 పర్ హెడ్ టికెట్, అంటే వాళ్ళు ఎంతది పెట్టి తీసుకున్నారో అదైతే తెలియదు, కానీ ఇక్కడ టికెట్ రేట్స్ అన్నీ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి కదా, అది మేము అన్నీ చూసినాం కాబట్టి తర్వాత మేము చూసుకుంటే దాని రేట్ బట్టిని చూసుకుంటే 1500 ఉండే. నాకు బిట్టుకు మా శ్రీరామ్కి ముగ్గురికి 1500, మా వీరుగానికి ఒక్కనికే కొంచెము అదే తక్కువ రేటు 1200 900 ఏదో ఉంది కదా సంథింగ్, అది ఉంటుంది వానికి ఒక్కనికి కిడ్స్ది, మా ముగ్గురికి కూడా అడల్ట్దే ఉండే. మరి వాళ్ళకేమన్నా తక్కువ చేసి ఇస్తారా ప్యాకేజీని బట్టి అంటే ట్రావెలింగ్ త్రూ అదేమో తెలియదు, కానీ ఇంకా మనకి అక్కడ డిస్ప్లే రేట్స్ చూసుకుంటే అయితే ఇంకా ఎక్కువనే ఉండే. ఇంకా మేమైతే ఇంకా మార్నింగ్ ఫస్ట్ రౌండ్కి వచ్చేసినాము, 10:30కి వచ్చినాం అనమాట. అదే మాకు బ్రేక్ఫాస్ట్ అంతా అయిపోయే వరకు అక్కడ హోటల్లో 10 అయ్యింది. ఇంకా హాఫ్ అన్ అవర్ జర్నీ ఉండే. ఇంక వచ్చిన తర్వాత ఇంకా టికెట్స్ ఎవరి దాళ్ళకి ఇచ్చేసిండు, అవి తీసుకొని అయితే ఇంకా మేము లోపలికి వెళ్ళిపోయినాము. లోపలికి వెళ్ళిన తర్వాత ఇంకా మనకి మొత్తం ఈవినింగ్ వరకు అంత ఇంట్లోనే ఇంక్లూడ్ ఉండే. ఇంకా మా ఫస్ట్ అయితే ఇంకా ఆల్రెడీ థాయ్ షో స్టార్ట్ అయిపోయిందని అంటే ఇంకా మా పిల్లలకైతే సైకిల్ అంటే పిచ్చి, వాళ్ళకి ఇంటికాడ ఉన్నా కానీ మళ్ళీ అక్కడ సైకిల్ చూడగానే మా బిట్టుగాడు వీరుగాడు వచ్చైతే ఇంకా సైకిల్ చూసుకుంటాడు, మా ఆయననేమో ముందు, ఇంకా నేనేమో మొత్తం వీడియో షూట్ చేసుకుంటా, నేనేమో వెనక, ఇంకా ఆయననేమో తాయ్, ఆయనకేమో తెలుగు రాదు ఇంగ్లీష్ రాదు ఏ భాష రాదు, నడు జల్ నడురు అనుకుంటే ఆయన ముంగట పోతున్నాడు. ఇదంతా లొకేషన్, ఇవన్నీ స్టోన్స్ అన్నమాట, ఈ చెట్ల కింద ఇదంతా ఉంది కదా ఇవన్నీ కూడా స్టోన్స్. ఇంకా అవన్నీ చూసుకుంటే అయితే ఇంకా లోపలికి వెళ్ళిపోయినాం. ఈ నూనెంచి గార్డెన్ అయితే టోటల్ వరల్డ్లోనే టాప్ మోస్ట్ గార్డెన్ అంట. ఇది యాక్చువల్లీ మేము ఇక్కడికి లాస్ట్ డే అంటే వద్దా అన్న దాంట్లో ఉండే మా హస్బెండ్, మళ్ళీ అంత దూరం కూడా ఎందుకు అనేసి అనుకున్నాం, కానీ ఇంకా మా గైడ్ ఉండు కదా ఆయన అయితే కంపల్సరీ మీరు చూడండి అని చెప్పేసి రికమెండ్ చేస్తేనే వచ్చినాం మేము ఇక్కడికి. బట్ వర్త్ ఇట్. ఎంటర్ అయిపోయిన తర్వాత ఇంకా ఎలిఫెంట్స్ కూడా ఉంటాయి అనమాట. ఒక సైడ్ మొత్తం ఎలిఫెంట్స్ ఉంటాయి, ఇంకో సైడ్ మొత్తం అంతా గార్డెనింగ్ లాగా ఉంటుంది. ఇంకా అవన్నీ చూసుకుంటూ అయితే ఇంకా లోపలికి వెళ్తున్నాము. తర్వాత ఇక్కడ బిగ్ సి అనేసి ఒక పెద్ద మాల్ ఉంటుంది. ఆ మాల్లో నుంచే ఇప్పుడు మనకి థాయ్ షో అనమాట. అక్కడ ఆ థియేటర్కి ఎంట్రీ మొత్తం ఈ మాల్ లోపల నుంచే ఉంటుంది. ఈ మాల్ చాలా పెద్దది. ఇంకా నేనే మొత్తం అంతా మీకు ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసి ఇంకా పెట్టినాను. అది చాలా పెద్దగా ఉంటుంది మాల్. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా లోపలికైతే థియేటర్ లోపలికైతే ఎంటర్ అయిపోతున్నాము. ยินดีต้อนรับทุกท่านเข้าสู่โรงละครสกาล่านงนุษย์พัทยาเพื่อนำเสนอการแสดงนงนุษย์โชว์ขอเชิญรับชมได้ณบัดนี้. షో అయితే స్టార్ట్ అయిపోయింది. ఇది ఒక 1 hour షో ఉండే. ఇంకా అందులో అయితే నేను కొన్ని పోస్ట్ చేస్తున్నాను, మీకు ఒరిజినల్గా అట్లనే పెట్టేస్తున్నాను.
เทพอักษรศรีเพื่อบูชาสักการะต่อองค์เทพเจ้าเทพอักษรศรีวนำโดย Dance an ancient dance based on the Hindu beliefs from the ancient scripts found at Prasat Numru in Thailand. ఈ షో మొత్తం చేసిన వాళ్ళకైతే హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. ఎందుకనంటే వాళ్ళు 1 hour షో ఉండే కదా, అది ఆఫ్టర్నూన్ వరకు అరౌండ్ 3-4 షోస్ అయితే ఉంటాయి. 3-4 షోస్ కూడా వీళ్ళు కంటిన్యూస్గా కూడా స్టేజ్ పైన పర్ఫామ్ చేయాలి. అది కూడా ఎట్లా అంటే ఆల్రెడీ ఇక్కడ ముంగట ఒకటి షో అయితేనే ఉంటుంది, మళ్ళీ బ్యాక్ వాళ్ళు ఇంకొకటి నెక్స్ట్ ఈ కటన్ వెనకాల అయితే ఇంకొక నెక్స్ట్ అదేంది స్టేజ్ అయితే ఇంకా ప్రిపేర్ చేసుకుంటూనే ఉంటారు. అది కూడా స్పాంటేనియస్గా. దానికైతే అసలు చాలా వాళ్ళ ఎఫర్ట్స్కి అయితే చాలా గ్రేట్ అనే అనిపించింది. థాయిలాండ్లోనే కానీ ఇది Nongnuk Pattaya would like to sincerely thank you for spending your time with us today, and we look forward to seeing you again. Enjoy the rest of your visit, and please remember to take all your personal belongings. ఆఫ్టర్ థాయ్ షో తర్వాత ఎలిఫెంట్ షో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది అరౌండ్ 11:30కే ఫస్ట్ రౌండ్ ఇది కూడా.
ఇంకా మేమైతే ఇంకా అక్కడికి వచ్చేసినాము. వచ్చిన తర్వాత అవి ఎలిఫెంట్స్కి కొంచెం వార్మప్ లాగా వాటికైతే ఫస్ట్ ఫుడ్ అదంతా ఇచ్చేయమని చెప్తారు. అవన్నీ మనమే అక్కడ బనానాస్ పర్చేస్ చేసి వాటికి పెట్టేసి కొన్ని ఫోటో సెషన్స్ లాగా ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఫొటోస్ అన్నీ తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా ఈ ఫొటోస్కి ఏంటంటే వాళ్ళు ఛార్జ్ చేస్తారు. అరౌండ్ ఒక ఫోటోకి 50 బాత్ అన్నట్టు. ఇంకా మేమైతే అది పే చేసేసి ఇంకా నేనైతే ఒక 2-3 ఫొటోస్ అయితే దిగినాను. దిగిన తర్వాత ఇంకా మా పిల్లలను దిగమంటే ఇంకా వాళ్ళకి అది ఎక్కుతూ భయం అయింది. వాళ్ళైతే దిగలేరు. ఇంకా శ్రీరామ్కి అయితే అంత ఇంట్రెస్ట్ లేకుండే. నాకేంటంటే ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి ఇంకా నేనైతే ఇంకా అన్నీ పార్టిసిపేట్ చేసిన. దిగిన తర్వాత ఇంకా వాటితోటి కొన్ని గేమ్స్ అవన్నీ ఆడిపించినారు అనమాట. ఇంకా అవన్నీ గేమ్స్ అయితే ఇంకా మేము ఎంజాయ్ చేస్తున్నాము. ఈ ఎలిఫెంట్ షో కూడా ఆల్మోస్ట్ ఒక 1 అవర్ ఉండే. ఆ 1 అవర్ కూడా వాటితో డిఫరెంట్ గేమ్స్, డ్యాన్సెస్ అవన్నీ చేపించినారు. ఇంకా అవన్నీ ఎంజాయ్ చేస్తున్నాం ఇక్కడ. డాన్స్ అయితే ఇంకా వాళ్ళు నెక్స్ట్ ఎలిఫెంట్స్ తోటి ఒక యాక్టివిటీ చేపిస్తాము. ఎవరైనా ఒక 10 మెంబర్స్ని రమ్మంటే ఇంకా అలాగేసి ఫస్ట్ నేను పోతా అనేసి ఇంకా నేనైతే పోయిన తర్వాత ఇంకా కొంతమంది కూడా వచ్చినారు అక్కడికి. వచ్చిన తర్వాత అవితోటి మనకి ఈ యాక్టివిటీ అయితే చేపిస్తున్నారు. అది మన పైనుంచి ఇంకా నడుస్తుంటుంది అనమాట. ఇంకా దాని కాలు కానీ ఇంకా మన పైన పెట్టిందంటే ఇంకా మనం లోపలికి వెళ్ళిపోతాము. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా చాలా మటుకైతే రాలేరు చాలామంది. ఇంకా కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళం అయితే ఇంకా మేము కొంతమంది అయితే వెళ్ళినాము. కానీ అది కూడా మంచి ఎక్స్పీరియన్స్ అనిపించింది అక్కడ. ఇండియన్స్ చాలా మటుకు ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు రాలేరు. అలా నేను ఒక్కదాన్నే పోయినాను. ఇంకా ఫారినర్స్ కొంచెం ఇంట్రెస్ట్ చూపించి ఫారినర్స్ అయితే వచ్చారు. ఒక ఇద్దరేమో ఇండియన్స్ జెంట్స్ వచ్చినారు అంతే. అది ఎలిఫెంట్ అయితే ఇంకా మసాజ్ కూడా చేస్తుంది అనమాట. ఇంకా దాంతో కూడా యాక్టివిటీ చేయించారు. ఫుడ్ మసాజ్ ప్లస్ దాని తొండంతో కూడా మసాజ్ చేసింది. చూసుకున్నట్టయితే అసలు అది ప్రెస్ కూడా చేస్తలేదు, జస్ట్ ఆ మీద పెట్టి కార్నర్ తోటే చేస్తున్నది. ఆఫ్టర్ ఎలిఫెంట్ షో అయితే ఇంకా గార్డెన్ మొత్తము మాల్ నుంచే బయటికి ఎగ్జిట్ అయిపోయి చూడాలి. ఇంకా వచ్చేటప్పుడు కూడా మా పిల్లలు ఏవో సమ్ స్టఫ్ అయితే తీసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా గార్డెన్ టూర్ ఉంటుంది. ఈ గార్డెన్ టూర్ అంతా నేను మీకు నెక్స్ట్ బ్లాగ్లో పోస్ట్ చేస్తా. ఇదండి నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మామ్ అండ్ బిట్టు వ్లాగ్స్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.